1,80,000 టన్నులు వైజాగ్‌లో దొరికినప్పుడు సనాతన ధర్మకర్త ఒక్క క్వెషన్ గూడా చేయలేదే. ఎందుకు చేయాలి? మేము బీఫ్ తిన్నాం గదా! ముస్లిమ్స్. అదే తిన్నారు గాబట్టి నేను అంటున్నా. అప్పుడు సనాతన ధర్మం ఎత్తకూడదు. అది అప్పుడు మేము లెఫ్టిస్టులుగా ఉన్నాం గదా! అదే అంటున్నాను సార్. ఇప్పుడు సనాతన ధర్మం కోసం మాట్లాడేది ఎవరు? ఇప్పుడు మీరు హిందూ కదా! అవును. నేను హిందువు గదా! నేను హిందువుని అని నేను చెప్పుకుంటానా? చెప్పుకోకపోతే ఎలా తెలుస్తది? చెప్పాల్సిన అంటే అవసరం అప్పటి లేదు వరకు మేము సార్. క్రిస్టియన్‌గా ఉన్నాం గదా మేడం. అందుకు అప్పటి వరకు ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్ పాయింట్ చెప్పారు. అవును. అప్పుడు వరకు మీరు క్రిస్టియానిటీ నేను బాప్తిజం తీసుకున్నానని మీరు చెప్పారు కాబట్టి, అవును. ముస్లింతో ఇప్పుడు మీరు కలిసి హిందువులోకి కన్వర్ట్ అయ్యారు కాబట్టి, ఈ సనాతన ధర్మాన్ని మీరు అద్దెకు తెచ్చుకున్నారు కాబట్టి, ఇప్పుడు నేను హిందువుని అని మీరు చెప్పుకుంటున్నారు. సరే మీరు హిందువుని నేను చెప్పుకోవడంలో నేను తప్పు కాదని అన్నట్లా. కానీ మీకు ఎప్పుడైతే ఈ పరిపాలన చేతగాక, ప్రజాస్వామ్యం చేతగాక, ప్రజల్ని సంరక్షించుకోవడం చేతగానప్పుడు మాత్రమే మత కలహాలు, కుల కలహాలు, ఈ హిందుత్వాలు ఇప్పుడు లేపుకొనొస్తున్నారా మీరు?